హాయ్ అండి. రీసెంట్‌గా రాజేంద్ర ప్రసాద్ గారైతే చాలా కాంట్రోవర్షియల్‌గా అయితే ముందుకెళ్తూ ఉన్నారండి. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలనేవి యాక్చువల్‌గా మనం ఫ్రెండ్సు ఈ ఆఫ్‌లైన్‌లో ఎలా మాట్లాడుకుంటాం, రారా, పోరా ఇంకా కొన్ని కొన్ని బూత్ పదాలు గూడా వస్తుంటాయి. నేచురల్‌గా వచ్చిపోతుంటాయి. అవి మనం కామన్‌గా తీసుకుంటా ఉంటాం. అలాంటి పదాలు ఈయన ఏం చేస్తున్నాడంటే పబ్లిక్‌గా మాట్లాడుతున్నాడు. ఒక పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ వీడియో దాదాపు చాలామంది లైవ్ చూస్తుంటారు. లేకుంటే రేపొద్దున యూట్యూబ్‌లో చూస్తా ఉంటారు కాబట్టి అలాంటి పదాలు వాడకూడదు. అలాంటి పదాలు వాడకూడదన్నప్పుడు లా అనే పదం వాడాడాయన. మన 'ఆలీ' గారి గురించి. ఎందుకంటే 'ఆలీ' గారు కూడా సీనియర్ పర్సనే. 'ఆలీ' గారు ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా అయితే ఒక వీడియో కూడా పోస్ట్ చేశారాయన. ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశారు. ఆయన నాకు చాలా దగ్గరకి సంబంధించిన మనిషి. ఆయన తన కూతురు చనిపోయిన ఆవేదనలో ఉన్నారు. దానిలో ఆ మనస్తాపంతోటి ఆయన వేరే మైండ్‌లో ఉన్నారు. అందుకే అలా మాట్లాడారని అయితే ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాళ్ళది చాలా చాలా ఓల్డ్ బంధం కాబట్టి ఆయనైతే తన ఫ్రెండ్‌గా దాన్ని ఎమ్మటే ఇగ్నోర్ చేసేసారు. అంటే పెద్ద దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కాకపోతే ఆయన కొంచెం ఎంతో కొంత బాధపడతారు కదా! అలాంటి మాటలు, బూతు మాటలు, అది కూడా చాలా హర్ట్ అయ్యే మాటలు మాట్లాడారాయన. కాబట్టి ఆ ఒక్క మాట మాట్లాడుకుంటే బాగుండేది రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ ఆయన కూడా సారీ చెప్పారు. రీసెంట్‌గా ఏదో సుమన్ టీవీకి సంబంధించిన ఉండే దాంట్లో ఇంగ నేను ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడను. నాకు ఇన్‌స్పిరేషన్ నందమూరి తారక రామారావు గారు అని చెప్పారు. ఆయన ప్రతి ఒక్కళ్ళని కూడా సంబోధించేటప్పుడు గారు అని సంబోధిస్తారు. ఎంత క్లోజ్‌గా ఉన్నా సరే కారు అని పిలుస్తారని చెప్పారు. అదొకటి. అంతకుముందు డేవిడ్ వార్న్ కూడా ఇలానే ఒక బూతు మాట అయితే మాట్లాడడం చూసాం రాజేంద్ర ప్రసాద్ గారైతే. దానిలో కూడా అప్పుడు కాంట్రోవర్షియల్ అయింది. ఈరోజు మళ్ళీ 'ఆలీ' గారిని ఆ బూతు మాటలు మాట్లాడడంతోటి ఇంకా ఎక్కువ కాంట్రోవర్సీ అయింది. ఈయన మరీ ఓవర్ చేస్తున్నాడని అయితే అనిపించింది. ఇది యాక్చువల్‌గా చెప్తున్నా కదా! యాక్చువల్‌గా వీళ్ళందరూ క్లోజ్‌గా ఉంటారు కదా! ఆ క్లోజ్‌నెస్‌లో ఉన్న తత్వం అనేది యాక్చువల్‌గా ఆఫ్‌లైన్‌లో మాట్లాడుకుంటారు. ఆఫ్‌లైన్‌లో మనం ఏదో సరదాగా కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలయి ఆయన స్టేజ్ పైన మాట్లాడినతోటి ఇంత కాంట్రోవర్షియల్ అవుతుంది. కొంచెం ఆయన అది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఉంటుంది. ఎంత మనం క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఆయన అది అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆయన కూడా చెప్పారు అదే మాట. ఇంక ముందు నేను ఫ్యూచర్‌లో ఇలాంటి వర్డ్స్ రావని అయితే నేను మాట ఇస్తున్నాను. ఆయనైతే ప్రమాణం కూడా చేశారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ఫ్యూచర్‌లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది రాజు గారు. ఎందుకు తెలుసా? ఆయన ఒక మంచి కామెడియన్. ఎక్స్ట్రార్డినరీ ఆయన సినిమాలు నేను నవ్వి నవ్వి చచ్చిపోతాను. మీరు చూసి 'జలసా' సినిమా చూసినా, 'సన్ ఆఫ్ సత్యమూర్తి' చూసినా మీరు ఎక్స్ట్రార్డినరీగా మంచి కామెడీ పండిస్తారు. ఆయన ఓల్డ్ సినిమాలు కూడా చాలా బాగుంటాయి. చూద్దాం మరి. ఆయన ఫ్యూచర్‌లో ఇలాంటి వర్డ్స్ వాడుకుంటుంటే చాలా బాగుంటుంది.